నిన్ను తిట్టుతుంటే మూగవాడిలా ఉండు, నిన్ను పొగుడుతుంటే చెవిటివాడిలా ఉండు. ఏదో ఒకరోజు గొప్పవాడివి అవుతావు. అవసరమునకు సంఖ్యాబలం కన్నా గుణబలం ఉన్న చోట తప్పక విజయం జరుగునని గమనించాలి. మన చేతి వేళ్ళు 5 వేరుగా ఉన్నా వాటి ఉపయోగము సమానము. అట్లాగే అన్నదమ్ముల గుణములు వేరైనా శుభకార్యములకు అశుభకార్యములకు తప్పక ఏకమవ్వాలి. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తం బయటకు వస్తుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ మనసు గాయమైతే మాత్రం కన్నీళ్లు బయటికి వస్తాయి. ఎదుగుతున్న వాడికి చెయ్యి అందించు, అప్పుడే నీ ఎదుగుదలకు ఇంకొకరు సాయం చేస్తాడు. సముద్రాన్ని చూడగలం, కానీ అందులో దాగి ఉన్న ఉప్పును చూడలేము. అదేవిధంగా మనుషుల్ని చూడగలం, కానీ వారి మనసులో ఏముందో చూడలేం. మనం అనుకున్నంత వరకే ఈ బంధాలు అనుబంధాలు. మనసు విరిగి ఒకసారి వద్దు అనుకుంటే నువ్వెవరో నేనెవరో దండించే అధికారం ఉన్నా దండించకపోవడమే నిజమైన సహనం. నిజానికి తోడు అవసరం లేదు, ఎంత దూరమైనా గమ్యానికి చేరుకుంటుంది. అబద్ధానికి అడుగడుగునా తోడు అవసరం. జ్ఞాపకం ఒక్కోసారి వేదన కలిగిస్తుంది, మరోసారి విచ్చుకునే గులాబీ మొగ్గ అవుతుంది. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలిచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం. తోడుగా ఎవరో వస్తారని ఎదురు చూస్తే జీవితంలో ఎన్నోసార్లు ఆగిపోక తప్పదు. బంధంలో ఏవైనా గొడవలు వస్తే సర్దుకుపోవడం కన్నా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే సర్దుకుపోతే మళ్ళీ మళ్ళీ గొడవలు వస్తూనే ఉంటాయి. అదే అర్థం చేసుకుంటే ఆ బంధంలో గొడవలే రావు. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. బంధం అంటే ఇద్దరు వ్యక్తులు, ఒక గొడవ, మరెన్నో కలయికలు, ఒక కోపం, మరెన్నో బుజ్జగింపులు, ఒక అలక, మరెన్నో ప్రేమలు, ఒక నమ్మకం, మొత్తంగా ఒకరి కోసం ఒకరు. జీవితం అనేది గమ్యం కాదు, గగనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గగనం అనేకం. ఒక వ్యక్తి డబ్బు సంపాదనలో పడ్డాడు అంటే ఇక అతనికి ఈ లోకంలో దేనితో సంబంధం ఉండదు. బంధాలు అనుబంధాలు మానవత్వం ఇవేమీ పట్టించుకోడు. చివరికి తన ఆరోగ్యం కూడా. నీటిలో విసిరిన రాయి మన హృదయంలో గుచ్చుకున్న మాట మాయమైపోవు. రాయి కరిగిపోదు, మాట మారిపోదు. కోరిక వేరు, లక్ష్యం వేరు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చేదల్లా విజయాలే. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. ఇంటి పేరు కలిసిన ప్రతి వాళ్ళు బంధువులు కారు. మనం ఆపదలో ఉన్నామని తెలిసి మన ఇంటి తలుపు తట్టిన వారే అసలైన బంధువులు. చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు. మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు మీ మీద ఉన్న మంచితనం గౌరవం మంచులా కరిగిపోతుంది. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం. అవసరం ఉంటే ఫెవిక్విక్లా అతుక్కుంటారు, అవసరం తీరాక పాదరసంలా జారిపోతారు. ఇదే నేటి జనాల వైఖరి. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండూ ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. అందరం దేశం బాగుండాలి అని అనుకుంటాం, కానీ ఎందుకో ప్రక్కవాడు బాగుపడితే తట్టుకోలేకపోతుంటాం. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు, ఆడదాని వెంట పడేవాడు వేగంగా చెడిపోతాడు.